చూడండి, గత వారంలో దేవుడు మనతో వినడం అన్నది ఎంత ప్రాముఖ్యమైనది అని. అర్థమైందా? ఆ మాటకు వినాల, చక్కగా వినాల. వినడమే కాదు, అర్థం చేసుకోకపోయినా కానీ సాతాను వచ్చి ఏం చేస్తుంది? దొంగలిస్తూ ఉంటాడు. విత్తేవాడు విత్తుతున్నాడు, మన హృదయంలో వాక్యం నాటబడుతుంది. అపవాది వచ్చి ఏమి దొంగలిస్తున్నాడంటే నీలో ఉన్న ఆ వాక్యాన్ని వారు దొంగలిస్తూ ఉన్నాడు. అవునా కాదా? పక్షి వస్తుంది, అర్థమైందా? బండ మీద పడుతుంది, పొదల్లో పడుతున్నాయి, మంచి నీళ్ళ మీద పడుతూ ఉంది. శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఈ కష్టాలు ఇబ్బందులు రావడం ద్వారా కొంతమంది వారిలో ఉన్న విత్తనము ఏమైపోతుందంట? పెరగకుండా అపవాది దొంగలిస్తూ ఉన్నది. చాలాసార్లు మనములో జీవితంలో కూడా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుని కొరకు నిలబడాలి అన్నప్పుడు వారు చెదిరిపోతూ ఉంటారు. అవునా కదా? అవునా చెప్పారు? అవునా కదా? చాలామంది చూస్తూ ఉన్నాం. దేవుని నమ్మిన వారు మళ్ళీ వెనుకకు వెళ్ళరు. దేవుని ప్రేమను రుచి చూసిన వారు మళ్ళీ వెనుకకు తిరగరు. నేను ఒకరిని చూసినాను, చాలా చక్కగా పాడుతూ ఉంటుంది. చాలా చక్కగా, అంటే ఎంత చక్కగా పాట పాడుతుంది అంటే అంత చక్కని పాటలు పాడుతుంది. అయితే ఇప్పుడు వారు చూస్తే దేవుని దగ్గర నుంచి ఎంతో దూరం ఉన్నారు. వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అది చూసి నేను ఆశ్చర్యపోయినాను. అరే, ఎంత చక్కగా పాటలు పాడేది అని. ఒకరోజు వచ్చి 2009లో, ఇంటుని ఇప్పుడు కాదు, 2009, 10, 11 టైంలో వచ్చి నాకు నేను వాక్యం చెప్తానని వచ్చి, వింటున్నారా? నేను సరే అమ్మ, నేను ఇవ్వలే. రాను చూస్తే టోటల్ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయింది. అది కష్టాలు కావచ్చు, శ్రమ కావచ్చు, లేకపోతే ఒత్తిడి కావచ్చు. ఒక వ్యక్తి నానా రకాలుగా అపవాది నిన్ను ఏం చేస్తుందంటే, విగ్రహారాధన అస్సలు మనం చేయకూడదు. అర్థమైందా? బైబిల్ చెప్తా, ఏ విగ్రహం దగ్గర మనము మోకరించద్దు. అదే షద్రక్, మెషక్, అబేద్నెగో దగ్గర జరిగింది. వారి మీద ఒత్తిడి తీసుకొచ్చినారు. అందరూ కూడా వాయిద్యాలు వాయించాలా, అందరూ కూడా ఆ వాయిద్యాలు వాయించినప్పుడు, ఆ మ్యూజిక్ పెట్టినప్పుడు అందరూ కూడా సాగిలపడాలి అని చెప్పినారు. అందరి మీద ఒత్తిడి తెచ్చినారు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. సాతాను ఏం చేస్తున్నాడు? ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. ఎంతమంది చదవాలనుకుంటున్నారు? చదువుదామా? రైట్. చూడండి, దానియేలు 3వ అధ్యాయం 8 నుంచి చదవాలి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరునొద్ద ఈలాగు మనవి చేసి. యూదుల మీద ఏం చెప్పిర్రంట? అంటే సాడిలు ఉన్నదే చెప్పారు, కానీ ఏముంది చెప్పారు. నీ మీద కూడా ఏం చేస్తారు కొంతమంది? అయ్యే, ఇది చూడండి అందరూ ఒకసారి. ఇది మనకు తెలియాలా, ఇది రావాలా, తెలియాలి. సాడిలు చెప్తా ఉంటారు, లేనిది కొండములు చెప్తారు. ఎవరికి చెప్తున్నారు? రాజుకు చెప్తా ఉన్నారు. రాజు చిరకాలము జీవించునుగాక. అబ్బా, ఏంది? రాజు చిరకాలము జీవించునుగాక. జీవించినాడా? జీవించలే. యేసుక్రీస్తు ప్రభువు ఒకడే చిరకాలం జీవిస్తారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? రాజా తాము ఒక కట్టడ నియమించితిరి.
ఏదనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, వీణెను, విపంచికను, సింఫోనియను, సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా తాము షద్రకు, మేషాకు, అబద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మెషాకును, అబద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మెషాకు, అబద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తత్క్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. ఆమేన్. ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం కూడా నేను చేస్తాను. ఇప్పుడైనా మీరు సాగిలపడింది లేదా, లేకపోతే అగ్నిగుండములో వేస్తాను. మరి ఇంకొక ఛాన్స్, మరొకసారి ఛాన్స్ ఇస్తా ఉన్నారు. దేనికి? ఒక బంగారముకు సాగిలపడాల, గోల్డెన్ ఇమేజ్కి సాగిలపడ, ఒక విగ్రహముకు సాగిలపడాల, నా దేవుణ్ణి ఆరాధించాలని చెప్పడం జరిగింది. వింటున్నావు? మనము ఏ మనుషునికి ఏమంటారు? సాగిలపడద్దు, నమస్కారం చేయదు. దేవుని ఒక్కనే ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఆ స్తోత్రం చెప్తారా? ఇక్కడ దేవుని లేఖనములు చూచినట్లయితే ఇటు షద్రక్, మెషక్, అబేద్నెగో మనకు కూడా కొన్ని చాలు. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు ఆ చోట ఈ చోట పనుల్లో వెళ్తూ ఉంటారు. నీ పైన కూడా చాలా మటుకు అపవాది ఏం చేస్తుందంటే ఫోర్స్ చేస్తుంది, నీ మీద బరువు పెడుతుంది. నువ్వు ఏ విధంగా అయినా కానీ విగ్రహానికి నమస్కారం చేయాలి, సాగిలపడాలి. ఎందుకు సాగిలపడతారు? నా ప్రాణం, నా ఆత్మ, నా శరీరం అంతా నీకు అర్పించేస్తున్నానన్న మాటకు వచ్చేస్తుంది మొత్తం. అంటే సాతాను వశంలో వీళ్ళు అయిపోతారు. కానీ షద్రక్, మెషక్, అబేద్నెగో మాత్రం వింటున్నారా, వారి రాజుకు చెప్పిన మాటకు అస్సలు కూడా లోబడలే. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? దేవునే ఆరాధించాలి, దేవునే స్తుతించాలి, ఏ విగ్రహానికి కూడా మోకరించి ఆరాధించదు. అది లేఖనములు చెప్తా. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అవును, వారికి నోటు ఉంటుంది కానీ వాది మాట్లాడలేదు. తన కన్నులు ఉంటాయి కానీ అది చూడలేదు, చెవులు ఉంటాయి కానీ వినబడలేవు. ఎందరైతే వాటిని ఆరాధిస్తున్నారో వాటి వల్లే అయిపోతారని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఎంతమందికి తెలుసు ఇది? మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు ఆయన మనతో మాట్లాడి వినబడిన ప్రార్థనలన్నీ దేవుడు వినే దేవుడు. హల్లెలూయా. నీవు నేను మనందరము కూడా షద్రక్, మెషక్, అబేద్నెగో వారు ఆ పనిలో ఉన్నప్పుడు ఆ రాజు వారి మీద ఒక కఠినమైన పరీక్ష పెట్టి ఉన్నాడు. అయితే ఈ కఠినమైన పరీక్షలో మరణమైనా అయిపోతుంది, జీవములైనా జరుగుతుంది. చెప్పాలి అంటే మరణమే. వారొక్కడే అన్నారు, మేము సాక్షిగా నిలబడాలి, క్రీస్తు కొరకు నేను నిలబడాలి, దేవుని కొరకు నేను నిలబడాలి అని అంతే. ఇవాళ రేపు చూడండి,
నానా రకాలుగా ఆ దినములో షద్రక్ మెషద్ అబేద్నెగోకు జరిగినట్టు మీరు రాబోయే దినాల్లో మనము చూస్తాం. నీపై ఒత్తిడి తీసుకొస్తాడు. అర్థమైందా? నీకు నానా రకాలుగా నీపై ఒత్తిడి తీసుకొచ్చి నీకున్న విశ్వాసము నుంచి సడలించాలని అపవాది ప్రయత్నం చేస్తాయి. కానీ మనందరము కూడా షద్రక్ మెషద్ అబేద్నెగో దగ్గర మళ్ళా నిలబడాలి. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? టోటలీ అది నీ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? నీ విశ్వాసం ఏ విధంగా నువ్వు కాపాడుకుంటావో. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయదంటున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనం కాపాడుకోవాలి అంటున్నాడు. ఇల్లు పోయినా పర్వాలే, ఆస్తి పోయినా పర్వాలే, వింటున్నారా? డబ్బులు పోయినా పర్వాలే, వింటున్నారా? కానీ రక్షణ, దేవుడు ఉచితమైన రక్షణ మాత్రం పోగొట్టుకోవద్దు. గళితీయులు రాసిన పత్రికలోనైతే అయ్యో వారు దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు మరల వెనుకకు వెళ్ళిపోయి ఉన్నారు, భయపడిపోయి. శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇంకా నానా రకాలుగా అపవాది ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ వాటి విషయాల్లో భయపడి మరలా వెనుకకు వెళ్ళిపోయి ఈ లోకంలో కలిసిపోయినారు. దేవుడేమో నిన్ను చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొచ్చినాడు, లోకంలో నుంచి నిన్ను వేరు చేసి ఉన్నాడు. నువ్వు సాక్షిగా నిలబడాలనుకుంటున్నాడు, నువ్వు ఒక నూతన సృష్టిగా చేర్చున్నాడు. కానీ నీవు మరలా వెళ్ళి, అందుకే 2 పడవల ప్రయాణము మనం ఎప్పుడు కూడా చేయొద్దు. అర్థమైందా? ఒక కాలు, పౌలు భక్తుడు అంటున్నాడు, ఒక కాలు ఒక ఓడలో పెట్టి ఇంకో కాలు ఇంకొక ఓడలు పెట్టి ప్రయాణం చేయండి. ఏమవుతుంది? నీటిలో పడిపో. నాకు అవ్వ కావాలా బువ్వ కావాలంటే కుదరదు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేచినారు. నమ్మిన వారికి రక్షణ, నమ్మిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. కొన్నిసార్లు నీ మీద ఎన్ని ఒత్తిడులు వచ్చినా కానీ చాలామంది ఇక్కడ ఉన్నవారు దేవుని కొరకు, దేవుని సాక్షిగా నిలబడే చెప్పరు కూడా దేవుని స్తుతిస్తారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అపవాది వాడు ఒత్తిడి తెస్తూ ఉంటాడు. పాపంలో పడిపోవాలని చూస్తూ ఉంటాడు. యోసేపుపైకి ఒక పాపములో పడిపోయే విధముగా సాతాను శోధించి షద్రక్ మెషద్ అబేద్నెగో ఇంకొక తన ఒక విశ్వాసాన్ని పరీక్ష జరిగింది. రాబోయే దినాల్లో మన జీవితంలో రాబోయేలు ఇవన్నీ మీరు చూస్తారు. ఈ పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా? ఈ కష్టాలు అన్నాను కానీ విశ్వాస పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, వింటున్నారా? ఆల్రెడీ మీ పనుల్లో మీరు పని చేస్తున్న దగ్గర ఈ మధ్య ఎక్కువగా వినపడుతుండవచ్చు. రాబోయే దినాల ఇంకెక్కువ అవ్వచ్చు. కానీ నువ్వు ఎవరిని పట్టుకోవాలా? దేవుణ్ణి పట్టుకోవాలా. ఇప్పుడు షద్రక్ మెషద్ అబేద్నెగో దేవునిపై విశ్వాసం పెట్టి ఉన్నారు. అరే బాబు, నిన్ను అగ్నిగుండంలో వేస్తాం, సరే అగ్నిగుండంలో వేయండి, మా ప్రాణాలు పోయినా సరే, కానీ మేము మాత్రము దేవుని మాటకే లోబడతామని వారు డిసైడ్ అయ్యారు. ఈరోజు మనం అందరం కూడా ఆల్రెడీ మీరు డిసైడ్ అయి ఉన్నారు. మీ ఆలోచనలు అర్థమైందా? దీమనస్సు కలిగిన వారు దేవుని దగ్గర నుంచి ఏది కూడా పొందుకోడని లేఖనములు చెప్తా ఉన్నది. ఒక కాలిట్టు, ఒక కాలిట్టు, ఒక చెవు ఇట్టు, ఇంకొక చెవు ఇట్టు. ఇటు విండాము, ఇటు విండాం. చూడండి, ఇక్కడ వాయిద్యాల గురించి చెప్పి ఉన్నాడు. 2006లో ఒక బ్రదర్ మన చర్చికి వచ్చేవాడు. ఆ బ్రదరు ముందుకు ఎందులో పనిచేసేవాడంటే సినిమా
దాంట్లో పనిచేసేవాడు, సీరియల్ దాంట్లో పనిచేసేవాడు. వింటున్నారా? వారు బిఫోర్ స్టార్టింగ్ ద ఆ సినిమా కానీ లేదా ఆ సీరియల్ కానీ ఒక క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. ఏమేమి చేస్తూ ఉంటారు? క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. ఆ క్షుద్ర పూజలు చేసి ఏం చేస్తారు? ఒక్కొక్కసారి మేకలనే మొత్తం ఎన్ని మేకలు చంపేసి ఆ రక్తం పోస్తారు. కొన్నిసార్లు మనుషుల రక్తమే కోసేస్తారు. నాకు నమ్మబుద్ధి కాలే. అవునన్నా, నేను కల్లారా చూసినా అని చెప్పి. ఎందుకో తెలుసా? ఈ సీరియల్ చూడాలని, ఈ సినిమాలు చూడాలని. అర్థమైందా? యుఎస్లోనైతే మొన్న రీసెంట్లీ విన్నా, పాటలు వినాలని. అర్థమైందా? పాటలు వింటున్నారా? ఈ సాంగ్స్ అన్నీ కూడా వినాలని, ఈ లోకపు యొక్క సాంగులు వినాలని వారు ఏం చేస్తున్నారంటే క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. అది విన్నవారు అది ఎక్కువ 2 రోజులు 3 రోజులు ఆ పాట చాలా ఫేమస్ అయిపోతుంటుంది. కారణం ఏంటంటే అటువంటి వెనక చీకటిది జరుగుతూ ఉంది. మనం ఇటువంటివి చూచినా, అర్థమైందా, ఇటువంటి విన్నా మనము ఆ చీకటి మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం కూడా అదే బాగుందిలే అనుకుంటూ ఉంటాం. ఇదిగో ఆ విగ్రహం యొక్క ఆ తాకిడి మన శరీరంలోనికి తెచ్చుకుంటూ ఉన్నాం. ఒక గొప్ప దైవజనుడు పేరు ఒకసారి చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఇలాగ నేను లండన్ వెళుతున్నాడు, మామూలుగా వెళ్తూ ఉన్నా, ప్రయాణం చేస్తూ ఉంటే మామూలు ఒక సాంగ్ వస్తే విన్నాడు. అరే చాలా బాగుంది కదా అని చెప్పేసి మరి ఆ లండన్ వెళ్ళి హోటల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే నడిపింపు రావట్లే. నడిపింపు ఎందుకు రావట్లేని ఆలోచిస్తే పరిశుద్ధాత్మను అడిగితే చెప్తా ఉన్నాడు, ఇదిగో పలానా పాట నువ్వు విన్నావు, నీ హృదయంలోనికి వెళ్ళింది అని. బా, ఏమైంది? నడిపింపు ఆగిపోయింది. ఈరోజు మన నడిపింపు ఎక్కడ ఆగిపోతూ ఉన్నది? పరిశుద్ధాత్మలో దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం. ఎక్కడ మనము అపవాదికి చోటిస్తున్నాం? ఏ విగ్రహముకు మనము చోటిస్తూ ఉన్నాం? ఏమి చూసి మన ఆపేసుకుంటున్నాం? దేవుని సన్నిధిని, దేవుని కార్యాన్ని ఎవరో కాదు, మనకు చేతుల్లో మనమే అది కాకుండా చేసుకుంటున్నాం. ఎక్కడ అపవాదికి మనం ఆ కట్లు మనలో ఉన్నాయి, ఆ హోల్డ్ అన్నది మనలో ఉన్నాయి. యేసు నామములో విడుదల అవుదురుగాక. ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, రాబోయే దినాల్లో చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. అంత దినములో అపాయకరమైన దినములు వచ్చు. ఏమొచ్చును? అపాయకరమైన దినం. అలా ఉన్నాయా లేవా? ఇటు చూడండి ఒకసారి, అలా ఉన్నాయా లేవా? మొన్న బ్యాంకాక్లో ఏమైంది? సుధీర్ అన్న ఉన్నారు, అర్థమైందా? సుధీర్ అన్న ఆ సమయంలో ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ అన్న ఉన్నాడు. ఆంటీ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ, షారోన్ ఆంటీ గారు ఎప్పుడు కూడా ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా వెళ్తున్నారు, ప్రయాణం ఉంది. నేను అప్పటి నుంచి అట్లా తిరుగుతూనే ఉంటా, ఇంట్లో తిరుగుతూనే ఉంటా, కానీ ప్రార్థన చేస్తూనే ఉంటా. అది చూసినప్పుడు భయం వేసింది. మళ్ళీ ఆంటీ చెప్పింది, అమ్మ క్షేమంగా ఉన్నారు. అయ్యో, ఉన్నారా అసలు? ఎక్కడున్నారా అమ్మ? అన్న సాక్ష్యం చెప్తారా? రండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంతమంది ఏమైందో మనకు తెలియదు, అర్థం, ఎంతమంది చనిపోయారో ఏంటో తెలియదు, కానీ దేవుడు కాపాడు. రండి అన్న, ఇట్స్ నాట్ రండి, సాక్ష్యం చెప్తారు. ఫ్రైడే 22nd ఫ్రైడే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఆల్మోస్ట్ 6th ఫ్లోర్లో ఉన్నాం. కరెక్ట్గా 1:30కి ఆల్మోస్ట్ 7.7
అండ్ బిల్డింగ్ ఆల్మోస్ట్ షేక్ అయింది. అందరం మెల్ల పరిగెట్టామంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు పరిగెట్టాము. బట్ లక్కీ గాడ్ హెస్ గివెన్ us one more chance to live here. Thanks the God. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తామా? బిగ్గరగా చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. చూడు, మామూలు విషయం కాదు. మన చర్చ్ మెంబరు ఏంటన్నా, మన సహోదరుడు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు, కానీ దేవుడు కాపాడాడు. అపాయకరమైన దినములు ఉంటాయి, కానీ దేవుని బిడ్డలకు దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. దేవుడు అనుమతిస్తేనే శత్రువుని నువ్వు ముట్టుకోగలుగుతాడు. దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఎవరు ముట్టుకోలేరు. అర్థమైందా? మొన్న కూడా జరిగిన ఆ పాస్టర్ గారి సంఘటనలో కూడా దేవుడు అనుమతించినాడు అనుకోవాలని తప్ప, దేవుడు అనుమతించకపోతే ఎవరు ఏమి చేయలేరు. స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, షద్రక్, మెషక్, అబేద్నెగో కూడా వారు కాలిపోవడానికి దేవుడు అనుమతి ఇవ్వలే, అందుకే వారు కాలిపోలే. ఆ వేసేవారే, వింటున్నారా, ఆ వేడిలో వేసేవారే, అగ్నిగుండంలో వేసేవారే ఆ వేడికి చనిపోయి ఉన్నారు. అర్థమైందా? ఆ వేడికి చనిపోయి ఉన్నారు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఆ వేడికే చనిపోయాడు, కానీ వీరు మాత్రం చనిపోలే. కారణం, దేవుడు అప్పచెప్పలే, వారిని అప్పచెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. సజీవముగా దేవుడు ఇప్పుడు పెట్టి మందిరాన్ని తీసుకొచ్చినాడు. ఒకసారి చెప్పండి కూడా దేవుని స్తుతిస్తారా? బైబిల్ చెప్తుంది అపాయకరమైన దినములు ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ దేవుని నమ్ముకున్న వారిని, దేవుని విశ్వసించిన వారు ఏ అపాయం నీకు రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మహోన్నతున చాటు నివసించువాడు, సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. ఈరోజు ఏమైనా మీకు భయాలు ఉన్నాయా? ఏమైపోతుందో లోపల వెళ్తే భయం, బయటికి వస్తే భయం, ప్రయాణం చేస్తే భయం. అయ్యో, భయం చాలు, భయపడొద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా నా కాపరి, పచ్చిగల చోట ఆయన నిన్ను పరుండ చేయుచున్నారు, శాంతికరమైన జలమీల వద్ద నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. వీరి ముగ్గురికి మాత్రం అగ్నిగుండం ఏ విధంగా ఉంది? అబ్బా, ఏసీ లాగా ఉంది. నేనేమనుకుంటా, ఇప్పుడు వారు ముగ్గురు పాటలతో పోయి ఉన్నారు, సంతోషంగా పోయి ఉన్నారు, కానీ వారు చావడానికైనా సిద్ధంగా ఉన్నారు, కానీ విగ్రహానికి మాత్రం లోబడలేదు. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఎలా అంటే చావడానికైనా సిద్ధం కావాలి, కానీ దేవుని మాటకే లోబడాలా. ఏ దానికి మీకు అర్థమై ఉంటుంది. అందరం హల్లెలూయా చెప్తారా? చాలా అపారకరమైన దినములు, కష్టములు వస్తాయి. ఇప్పుడైతే చూసినట్లయితే ఫైనాన్షియల్గా ప్రతి కంట్రీ ఇబ్బంది పడుతూ ఉంది. రాబోయే దినాల్లో ఆకలి విషయంలో, ఆహారం విషయంలో ఇంకా మనం చూస్తూ ఉంటాం. అపాయకరమైన దినములు. ఒక దిక్కు భూకంపాలు జరుగుతున్నాయి, తుఫాన్లు వస్తూ ఉన్నాయి, అపారకరమైన దినములు, కానీ దేవుని బిడ్డలో దేవుని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆహారం రాబోయే, అందుకే ఇప్పుడే నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఆహారం అందరూ మీరు ఏం చేయాలా? సిద్ధపరచుకోండి. యోసేపు ఏ విధంగా సిద్ధపరచుకున్నాడో ఆ విధంగా సిద్ధపరచుకోండి. రాబోయే దినాల్లో ఆహారం దొరకడం కష్టమవుతుంది. మనము తిందాం, మనమే తిందామా? సంఘముగా మనం అనేక మందికి భోజనం పెట్టేదాము గాక. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆకలికి మంట, ఆకలి ఈ డబ్బు కంటే ఆకలి చాలా డేంజర్. అర్థమైందా? ఇప్పుడు చూస్తే అంత డబ్బు విషయాల్లో చాలా కష్టంగా ఉంది. ఏ కంట్రీ ఏ పరిస్థితి, అందరి అలా పరిస్థితి ఉంది.
కానీ దేవుడు మీకు సాయం చేస్తున్నాడా లేదా? స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఇంకొకటి, ఆ కరువులో ఏలియాను దేవుడు పోషించున్నాడు. దేవుడు మనందరిని కూడా పోషిస్తాడు. స్తోత్రం చెప్తారా? అపాయకరమైన దినములు. చదువు. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు. మనుషులు ఎట్లుంటారంట? స్వార్థప్రియులు. స్వార్థం ఎక్కువ అయిపోతుంది. ఉందా లేదా ఇవాళ రేపు? నేను 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 స్వార్థం. ధనాపేక్షులు. ధనం మీద ప్రేమ. ధనం మంచిదే, కానీ ధనమును ప్రేమించకండి. బింకములాడు వారు, అహంకారులు. అహంకారం. దూషకులు. దూషకులు. తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు. చూడండి, 10 ఆజ్ఞల్లో ఉంది, తల్లిదండ్రులకు వారిని సన్మానించాలా, ప్రేమించాలా, వారిని గౌరవించాలా. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంకొకటి, పెద్దవాళ్ళకు కూడా ఏం చేయాలా? ఎల్డర్స్ ఏం చేయాలి? పెద్దవాళ్ళు, మన బైబిల్ ఏం చెప్తుంది? మర్యాద ఉండాలి. నీకు బాగా ప్రేమించవచ్చు, బాగా దేవుడు పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, ఇంకేమేం చేయవచ్చు, కానీ తల్లిదండ్రులకు విధేయత లేదంటే జీరో. తల్లిదండ్రులను కోపగించేవారు ఉన్నారు, తల్లిదండ్రుల మీద కోపం పెట్టుకునేవారు. ఈ మధ్యకాలంలో అయితే ఏం చేస్తున్నారు? తల్లిని చంపేస్తున్నారు, తండ్రిని కూడా చంపేస్తూ ఉన్నారు. ఎటుపోతూ ఉన్నది? ఇగో అపాయకరమైన దినములో ఈ సంఘటనలు జరుగుతాయి కూడా అని లేఖనములో రాయబడింది. ఒకరికొకరు కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు. ఏమంట? అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వం ఉండేవాళ్ళు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అంటే పైకి భక్తి గల వారి వలె ఉండును, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉండరు. హల్లెలూయా. ఇట్టి వారి విషయంలో మనం ఏముండాలా? దూరంగా ఉండాలి. పక్కవారితో దూరంగా ఉండాలా. బయటికి భక్తి గల వారి వలె కనపడతారు, అర్థమైందా? కానీ వారి హృదయంలో అంతా ఏముంటుంది? చాలామంది తెలుసా, ఎవరో కాదు, మనమే. ఎందుకంటే మనం పాటలు పాడుతాం, అర్థమైందా? దేవుని స్తుతిస్తాం, కానీ బయటికి భక్తి గలవారిలా కనపడతాం. కానీ మన హృదయంలో ఇందాక చదివినాం చూడు, అవన్నీ మనములో ఉంటాయి. ఎవరైనా ఇటువంటి చూస్తే క్రీస్తులోనికి వస్తారా? చెప్పాలా? ఒక మాట చెప్పాలి అంటే, ఇప్పుడు అపవాది కూడా అదే చేస్తూ ఉంది కదా. ఏం చేస్తూ ఉంది? మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ మధ్యకాలంలో, మన విశ్వాసాన్ని. ఆ దైవజనుడు వెళ్ళి తాగిండని వింటున్నారా? ఆ దైవజనులు ఎన్నిసార్లు తాగుతారు? ఏంది? అయ్యో, అర్థమైందా? ఒకటి పోయి ఇంకొకటి పోయి ఎన్నిసార్లు తాగుతారు? అట్లా చూపిస్తే కొంతమంది ఏమవుతుంది? ఎవరైనా అరెస్ట్ చేసినా కొంతమంది యొక్క విశ్వాసం ఏమైపోతుంది? అయ్యా అట్లనా అని నమ్మి ఏమైపోతారు? చెప్పాలా? అందుకే నేనేమంటానంటే, కాపరి నీ కొరకు చనిపోలే, అపోస్తులు నీ కొరకు చనిపోలే, అర్థమైందా? నేను మీ కొరకు, బిషప్పులు ఎవరు నీ కొరకు చనిపోలే, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభును నమ్మాలా. ఒకసారి నేను డిగ్రీలో ఉన్నా, అప్పుడే రక్షణ పొందిన తర్వాత నా స్నేహితుడు ఒకతను వచ్చినాడు, ఎస్ఐ కొడుకు. ఆయన ఉన్నాడు, అరే సినిమాకు పోదాం రా అన్నాడు. నేనన్నా రానన్నా.
అరే నేను కూడా చర్చికి వెళ్తారా, నేను కూడా వెళ్తారా, మా ఇంకొకరు తెలిసినారా, ఇది అందరం వెళ్తాం నడరా అన్నాడు. నేనన్నా నేను రానురా. అరే వాళ్ళు వెళ్తారా, వీళ్ళు వెళ్తారా, వీళ్ళు వెళ్తారా, వాళ్ళు వెళ్తారా అని పేర్లు అన్నీ తీసుకున్నాడు. నేను రానన్నా. అరే రారా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మమ్మల్ని చూడరా అని చూపించి వీళ్ళందరూ వెళ్తాడు, రారా అన్నాడు. నేను వెళ్ళడరా. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవరిని చూసి నడవాలా? యేసు ప్రభుని చూసి నడవమన్నారా, మనుషులను కాదురా అనగానే ఏమైపోయాడంటే వామ్మో అని వెనకకి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింపుల్గా మాట్లాడి నేను సింపుల్గా వద్దన్నా. అర్థమైందా? పీజీ కాలేజ్లో కూడా ఒకసారి ఒక 2009లో ఒక ఫిలిం అయిపోయినప్పుడు మేము 24 మంది ఉంటాం పీజీలో. 23 మంది వెళ్ళారు. ఎక్కడికి? సినిమాకు. నేను మాత్రం వెళ్ళలే. ఎంత బతలాడిరో అర్థమైందా? చాలా బతలాడి వెళ్ళేసి వచ్చినారు. అరే నువ్వు వస్తే బాగుండరా, నువ్వు వస్తే బాగుండరా. నెక్స్ట్ టైం కూడా ప్లాన్ చేసినారు. ఒకటి తెలుసా, ఆ 2 ఇయర్స్లో ఒకేసారి పోయారు అందరు కలిసి. బికాజ్ ఆఫ్ నా వల్ల మళ్ళీ వాళ్ళు ప్లాన్ చేసుకోలే. అయ్యో, అర్థమవుతుందని నేను చెప్పేది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నేనేదో భక్తిపరుని అనట్లేదు. ఇంకా నేను చాలా తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, నేను క్రీస్తు వలె మారాలా. నిజంగా క్రీస్తు వలె మనం ప్రేమలు మనలో ఉందా? ఇవన్నీ బయటికి, లోపలన్నీ ఇట్లాంటి బయటికి మాత్రం భక్తి గల వారి వలె కనపడుతున్నాం. మనం క్రైస్తులము, దేవుని బిడ్డలం, మనము చేంజ్ చేసుకోవాలి. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? కొంతమంది ఒకసారి ఒకరు ఏమంటారు, ఇంట్లో పందికొక్కుల విషం ఉంటుందా, వింటున్నారా? ఏమంటారు అది? పందికొక్కులు చంపడానికి మందు. అదేదో గొడవ అయ్యి, ఇంట్లో గొడవ అయ్యి, అర్థమైందా, ఇంట్లోళ్ళకు, వాళ్ళ ఆయనకు, వాళ్ళ పిల్లలకు, వీళ్ళందరూ పెట్టి పళ్ళు కలిపి తిన్నారు. అర్థమైందా? తిన్నారు. తిని అమ్మో నయమైంది, ఏం కాలే, స్తోత్రం, హల్లెలూయా. వచ్చి ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పే, ఏమని? విషకరమైనది ఏది తాగినా మాకేం కాలేదు, వాక్యం దేవుడు నిలబెట్టుకున్నాడా? అట్లాంటి సాక్ష్యాలు వింటే విశ్వాసాలు ఏం కావాలా? నేను అన్నా, అమ్మ ఇది కాదమ్మా అని చెప్పిన. వింటున్నా, పోయి మా నాన్నకి చెప్పిన. ఎందుకు రక్షణ పొంది, నిజముగా రక్షణ పొందిన వారు ఎవరైనా ఈ విధంగా చేస్తారా? భర్తకు విషం పెడతారా? పిల్లలు కూడా విషం పెడతారా? మొన్న ఈ వారంలో చూసిన 3 పిల్లలకు విషం పెట్టి ఏం చేసింది? ఎంత ఘోరం కదా. ఇగో అంత దినములు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వారంటే నమ్మలేరేమో, సాతాను వశమై ఉన్నారేమో. కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఇట్లుంటే ఎట్లా? బయటికి భక్తి గల వారిలాగానే కనపడతా ఉన్నారు, కానీ హృదయంలో ఏ విధంగా ఉంది? బయటికి దేవుని ఆరాధించేవారిగానే బైబిల్ ముట్టుకున్నట్టే మనం ఉంటున్నాం, కానీ మన హృదయం అంతా ఈ విధంగా ఉంటే అటు వాటితో ఏం చేయాలంటే మనము దూరంగా ఉండాలని లేఖనములు చెప్తాం. అయ్యో, అర్థమైందా? ప్రతిసారి ఒక మంచి విశ్వాసం గురించి చెప్తే, అన్న ఈరోజు ఇట్లాంటివి చెప్తున్నాను అనుకోవద్దు, వాక్యం చెప్తున్నా నేను. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, దేవుడు సరి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చదువురా. నానా విధములైన దురాశల వలన. దురాశ. ఏం ఆశ? ఆశ ఉంటే పర్వాలే, ఈ ఆశ ఆశ ఉంటే పర్వాలేదు, కానీ దురాశ నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎమ్రే అనువారు
మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. అయినను వారి అవివేకం ఎలాగు తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. ఆమేన్. చూడండి, ఎవరైతే బయటికి క్రైస్తవులని చెప్పుకునేవారైనప్పటికీ వారి విశ్వాసం సరిలేక వింటున్నారా, మోషే మీద తిరుగుబాటు చేసిన తర్వాత వారి భక్తి, వారి యొక్క దేవుని భయము ఒకరోజు ఏమైంది, బట్టబయలైపోయి. అర్థమైందా? అందుకే ఈ జనవరి 1 కూడా నేను ఒక మాట చెప్పా, గొర్రెలు మేకలను దేవుడు ఏం చేస్తున్నాడు, వేరు చేస్తాడు. అర్థమైందా? ఆ గొర్రెలు మేకలు తోడేళ్ళు కూడా ఉంటాయి. అర్థమైందా? ఈ తోడేళ్ళలాగా వచ్చి ఏం చేసాడు, మోషేను మీదికి పైకి రావడం జరిగి భక్తి గలలాగా ఉన్నారు. కానీ వారు ముందుకు కొనసాగినారా, ఒక సమయం వస్తుంది, అదంతా ఏమవుతుంది, బయటకు వచ్చే పక్కవారితో బయటకు వచ్చేస్తుంది, వెలుగులోనికి వచ్చేస్తుంది అనండి. చూడండి, నీ ప్రార్థన, దేవునితో సావాసము, లేదా నీ జీవితం, నీ రహస్య జీవితము కూడా ఒకరోజు అన్నీ బయటికి రావాల్సినదే. అర్థమైందా? ఆ రహస్య జీవితాలన్నీ బయటికి రావాల్సినదే. కొంతమందికి ఈ మాట అంటే భయపడుతున్న, బయటికి భక్తి గలవారిగా ఉండవద్దు. ఒకవేళ లోపల ఒకటి బయటికి ఒకటి కాదు. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు, ఏదైనా తీసుకుంటే ఫస్ట్ లోపల గడిగి మళ్ళీ బయట కడుగుతాం. మనం ఏం చేస్తాము, బయటకే చక్కగా కడిగి లోపల మాత్రం, మీకు టీ తీసుకున్నారే, టీ తాగారు, బయట బయట చక్కగా కడిగి లోపల అలాగనే పెడతారా? లేదు కదా. లోపల కడుగుతాము, బయట కడుగుతూ ఉంటాం. దేవుడు మన హృదయాలను ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధపరుచుతా ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? భక్తి గల వారిలాగానే ఉంటున్నాం. అర్థమైందా? విశ్వాసముగా చూపిస్తూ ఉన్నాం, కానీ వారు ఎక్కువ రోజులు ముందు కొనసాగరు. అర్థమైందా? భక్తి గల వారిగా చూపించి నటన చేసేవారు వాళ్ళు ఎక్కువ రోజులు సాగరని, వారు ముందుకు సాగరని లేఖనములు చెప్పి, ఎందుకంటే ఒకానొక సమయంలో ఏమైపోతుంది, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. వారి విశ్వాసం ఏదో బయటకు వచ్చేస్తుంది. ఒక విషయంలో నేను తలంచుతూ ఉన్న సంఘం విషయంలో ఏమైంది, వారి భక్తి, అర్థమైందా, వారి ప్రార్థన, వారి సావాసం, వారు దుష్టులతో చేస్తూ ఉండి మరలా భక్తి గల వారిలాగా యాక్టింగ్ చేస్తే, వింటున్నారా, సంఘాన్ని చెడిపోవాలని చేస్తే, సంఘం విషయంలో, దేవుడి రాజ్యం విషయంలో వాడు అడ్డుగోడాలుగా ఉంటే ఏదో ఒక రోజు ఏమవుతుంది, నేనేం చెప్తున్నా, ఇది వాక్యం చెప్తున్నా, స్తోత్రం చెప్తారా, ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. వారి విశ్వాసం ఏందో, వారి భక్తి ఏందో, వారి అలవాటులు ఏందో ఒకరోజు బయటకు వచ్చేస్తుంది, వెలుగులోనికి వచ్చేస్తుంది. ఇంకొకటి, వారు ముందుకు కొనసాగరు. అందుకే కానాను ప్రదేశానికి ఎంతమంది, లక్షలాది మంది వెళ్ళి ఉన్నారు, కానీ ఇద్దరు వెళ్ళి ఉన్నారు. ఎందుకంటే వారు భక్తి గలవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఒక ఆయన అన్నాడు, నిజమైన యాక్టర్స్ ఎవరు అంటే క్రైస్తవులే. బయటికి మనము చాలా భక్తిపరులాగా, చాలా ప్రేయర్ఫుల్లాగా, చాలా, కానీ హృదయం అంతా ఎలా ఉంది, ఏ కపటముతో, ఏ దురాలోచనతో ఏమున్నాయి. ఎవరైనా ఏదైనా తీసుకున్నా చేసినా, ప్రభువా ఆ వ్యక్తి ఆయన తీసుకున్నాడు, నాకు ఒకటి ఇవ్వాలని ఎవరి దగ్గర ఏడుస్తున్నారు? చూడండి, మనం ముందు కొనసాగాలంటే మన హృదయం ఎప్పుడు కూడా, హృదయం చాలా ఘోరం, కానీ దేవుని వాక్యం వస్తే ఆ హృదయంలో పెట్టుకుంటే, నిండుగా పెట్టుకుంటే ఆ హృదయాన్ని అంతా దేవుడు బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరు ముందు కొనసాగాలంటే, క్రీస్తులో ముందు కొనసాగాలి అంటే దేవుని యందు మీరు విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి. దేవుణ్ణి అపారకరమైన దినములు ఉన్నాయి. మనుషులు ఈ విధంగా కనపడతారు, బయటికి భక్తి గలవారే ఉంటారు, కానీ వాళ్ళు ముందుకు కొనసాగారు. ఒకవేళ నీకు అటువంటి వారైతే వారితో ఏమేమి ఉండాలా, దూరముగా ఉండమని లేఖనం చెప్తా ఉంది. ఇక్కడ ఉన్న వారందరూ ముందు కొనసాగుతారు.
ఇక్కడ ఉన్నవారు అందరు పక్కవారు నువ్వు ముందుకు కొనసాగుతావు అని. స్తోత్రం, హల్లెలూయా. కిందికి చదువు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. అసలు వాటన్నిటిలో నుండి నా ప్రభువు తప్పించెను. అదొకసారి చప్పలు కూడా దేవుని స్తుతించండి. షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేల్, పౌలు భక్తుడు కూడా అనేకమైన శ్రమలు, బాధలు వచ్చినాయి. కానీ వాటినన్నిటిలో నుంచి ప్రభు నన్ను తప్పించెను. ఈరోజు షద్రక్ వలె వారు ముగ్గురు వలె నీకు ఆఫీస్లో కానీ, పనిలో కానీ, మీ కుటుంబంలో కానీ అనేకమైన హింసలు, బాధలు, కష్టాలు వస్తున్నాయేమో. వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. పక్కవతారండి, దేవుడు నన్ను తప్పిస్తాడు. విగ్రహమైన దేవుడు నన్ను తప్పిస్తాడు. ఇక్కడ ఏమైంది? వీటిలో నుండి ఎన్ని కష్టము, బాధ, శ్రమ, ఇంకేమేమి ఉన్నాయా అని. ఎంతమంది ఇక్కడ బాధలు, కష్టాలు ఉన్నాయంటే అందరూ 10 చేతులు ఉంటే బాగున్నాయి ఎత్తుదాం అనుకుంటాం. అయితే ఎన్ని బాధలు ఉన్నాయంటే ఒక పెద్ద ఆవిడకు చాలా బాధలు ఉన్నాయి. ఇంటి ముందు పోయే వాళ్ళందరినీ ఏం చేసేదంటే ఆపేసి కుసబెట్టి ఆమె బాధలన్నీ చెప్పేది. కొద్ది రోజులు చూస్తే ఎవ్వరు కూడా ఆ ఇంటి ముందు బాధలు వెళ్ళలేవారు. ఎందుకంటే ఆ అవ్వ పట్టేసుకొని చెప్తూనే ఉంటుంది అని చెప్పేసి. ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి వెళ్తే నా బాధ ఎవరు ఇంట్లో అంటే ఆయన ఒక సలహా ఇచ్చినాడు. ఏమిదంటే ఒక గోడ ఉంది. ఏంది? ఒక గోడ ఉంది. ఆ గోడకు వెళ్ళి నీ బాధ అంతా చెప్పుకోవాలి. ఈ తల్లి ఏం చేసి రోజు ఆ బాధ అంతా ఆ గోడకు చెప్పాను. ఆ బాధ రోజుకి ఆ గోడ కూడా క్రాక్ వచ్చేసి, వింటున్నారా? క్రాక్ వచ్చి ఆయన అని చెప్తూనే ఉంది. అర్థమైందా? ఒకరోజు ఆ గోడ అంతా పలిగిపోయింది. ఆ గోడ అంతా పడిపోయింది. ఇంకొక గోడని వెతుకుంటుంది. నీ చింత యావక్త అంతా ఆయన మోసి ఉన్నాడు. ఆయన నిన్ను గురించి చింతించున్నాడు కనుక ఆమేన్, హల్లెలూయా. నిన్న చింత యావక్త అంతా ఆమేన్. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజా భవనములో రేయి పగలు ఉందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. నీ చింతలన్నీ తీర్చివేస్తాడు. ఆయనను స్తుతించాడు. ఇక్కడ లేఖనం చెప్పిన ప్రకారం వీటినన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించినాడు. అదొకసారి, వీటినన్నిటిలో నుంచి. ఇందాక సుధీర్ అన్న ఏం చెప్పాడు? అపాయం జరిగింది, భూకంపం వచ్చింది, 7.7 వచ్చింది. కానీ వాటి నందు ఏం చేసినాడు దేవుడు? అన్నను ఏం చేసినాడు? తప్పించున్నాడు. స్తోత్రం చెప్పరా? సజీవ సాక్ష్యం దేవుడు మన మధ్యలోనికి తీసుకొచ్చినాడు.
ఆమేన్. అర్థమైందా? అలా ఇప్పుడు నీకు నీ కుటుంబంలో నీ ఇంకా ఏవైనా అపాయకరమైన చెప్పినవి కొన్ని ఉండవచ్చు, చెప్పుకొని కొన్ని ఉండవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు వీటినన్నిటిలో నుంచి ప్రభు నిన్ను తప్పిస్తాడు, అప్పులో నుంచి తప్పిస్తాడు. ఇక్కడ ఎవరికైనా కానీ చచ్చిపోయేదా అలా అనిపిస్తే ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావమ్మా? అయ్యా ఎందుకు కొంతమంది అంటే చచ్చిపోతా. సరే మీకు ఒకటి చెప్పాలా, నువ్వు చచ్చిపోతే ఎక్కడ పోతావు? నీకు హాని చేసుకుంటే ఎక్కడికి పోతావు? మరి ఎందుకమ్మా? ఆ నరకం ఎట్లుంటుందంటే పురుగు సావదు, అస్సలు అది సావాలనుకున్నది. అమ్మో, దానికంటే ఇదే బెస్ట్ కదా ఇవన్నిట్లో, అవునా కదా? ఈ శ్రమలు, బాధలు, కష్టాలు. అమ్మ ఒక మాట చెప్తున్నా, ఆ నరకంలో పోతే ఎవరు తప్పించే నాదుడే లేడు. పాట వాడుకోవాలి, ఎవరికి ఎవరు అని ఈ లోకములో. యేసే, అందరం హల్లెలూయా చెప్తారా? యేసే నిన్ను తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసే నిన్ను విడుదల చేస్తాడు. కొన్నిసార్లు యోబుకైతే సొంత భార్య వచ్చి చెప్తా ఉంది, ఏమని? ఇంకా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? ఇంకా దేవుని స్తుతిస్తా ఉన్నావా? అనుకో. ఇంకేం చెప్పింది? సలహా ఇచ్చింది అమ్మ. ఏం ఇచ్చింది? చచ్చిపో. అవునా? ఎవరైనా చెప్తారా అట్లా? చచ్చిపోను. యోబు కూడా నా భార్య నన్ను చచ్చిపోమని నన్ను చచ్చిపోయినా. యోబు నిజమైన రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా. అయ్యో ఏదైనా అయితే నా దేవునికి అవమానమో అని. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు. ఇక్కడ మా నాన్న ఎప్పుడు అంటుంటాడు ఏమన్నా తెలుసా? మీరు రక్షింపబడ్డారు, క్రీస్తుగా సాక్షిగా ఉండండి. ఏదైనా జరిగినా ఏదైనా వచ్చినా సాక్ష్యం ఖరాబ్ అయిందనుకోండి, ప్రభువుకు ఏం వెళ్తుంది? అర్థమైందా? మీరు హాని చేసుకుంటే, చచ్చిపోతే ఏమవుతుంది? లోకం ఏమవుతుంది? సాక్ష్యం ఏమవుతుంది? ప్రభువుకు ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్నవారు ఆలోచిస్తున్నారు. అర్థమైందా? చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతాను ఆలోచనలో ఉన్నారేమో. ఆ సూసైడ్ ఆలోచన నుంచి యేసు నామములో విడుదల అవునుగాక. పక్కవారు నేను తప్పిస్తాడమ్మా అని, నేను తప్పిస్తాడు. సరే, ఇక్కడ దేవుడు తప్పిస్తాడు. నరకంలో పోతే ఎవరైనా తప్పిస్తాడా? ధనవంతుడు అయ్యో లాజరు ఒక్కసారి నీళ్ళు, ఒక చుక్క నీళ్ళయ్యా, చల్ల నీళ్ళు నా మీద, ఒక చుక్క నా మీద పడితే బాగున్నాను, ఓ లాజరు అని అరుస్తా ఉన్నాడు. ఏమైంది? నరకంలో వెళ్ళిపోయాడు, తప్పించే నాదుడు లేడు. ఈ లోకంలో శ్రమలు, బాధలు ఇక్కడనే, పరలోకంలో కాదు. పక్కవతే పరలోకంలో కాదు. షద్రక్ మేషక్ అబేద్నెగో వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా దానియేలు పరిస్థితి ప్రార్థన చేయొద్దన్నాడు, ప్రార్థన చేసి ఉన్నాడు. రాబోయే దినాలు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. నువ్వు ఏళ్ళలో ఉండాలా? మనకు పిరికి గల ఆత్మీయగలే, ధైర్యం గల, నిబ్బరం గల ఆత్మ ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. యూదా, సమరయ, జెరూసలేములో మీరు ఏమై ఉంటారు? సాక్షిగా ఉంటారు. చప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మీ పట్టణాలలో, మీ కుటుంబాలలో, మీ పనిలో మీరందరూ సాక్షిగా ఉండేదురుగాక. షద్రక్ మేషక్ అబేద్నెగో ఏ విధంగా సాక్షిగా ఉన్నారో, ఏదైతే దేవుని గట్టిగా పట్టుకున్నారో, ఇక్కడ ఉన్న వారందరికీ దేవుని గట్టిగా పట్టుకునేదురుగాక, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునేదురుగాక. ఈ వార్తలు ఈ మధ్య, అప్పట్లో మేము చిన్నప్పుడు వార్తలు వింటే జ్ఞానం వచ్చేదండి. ఇప్పుడు ఈ వార్తలు వింటే ఏదేమైందో తెలియదు. ఈ ఛానల్ వాడు ఏం చెప్తుండు, ఆ ఛానల్ ఏం చెప్తుండు, గాడ్ ఛానల్ ఏం చెప్తుందో మనము స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అవి చూసి ఇవి చూసి వారిట్లా
అయ్యో మొన్నటిదాకా బైబిల్ పట్టు తిరిగేవాడు, ఓ ప్రార్థన చేసేవాడు, అయ్యో ఇట్లయిపోయింది, ఇట్లున్నాడు అట్లున్నాడు. అవి చూసి కాదమ్మా, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణాలు పెట్టాడు, అది చూడండి. ఇటువంటి సంఘటనలు వస్తారు. ఆఖరి దినాలు అబద్ధ ప్రవక్త వలే వచ్చి నమ్ముకున్న వారు, ఏర్పరచుకున్న వారిని కూడా మోసం చేయడానికి కూడా వాడు చూస్తాడు. అయితే మీ అందరికీ కూడా చెప్తున్నా, వీటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. హింసలో, బాధల్లో, కష్టాల్లో, వేదనల్లో నీ మీదకి ఎంతమంది వచ్చినా దేవుడు తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తాడు. పేతురుని తప్పించినాడు, యాకోబుకి అనుమతించినాడు. సంఘం నిద్రపోతుంటే ఇంకా నిద్రపోతారా, దేవుడు మరి అనుమతించి ఉంటాడు. మీ అందరికి ఒక శుభవార్త, దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. నన్ను తప్పిస్తాడు అన్నాడు. బిగ్గరగానే తప్పించడం అవసరం లేదా మీకు? సరే మీ ఇష్టం. తప్పించాలనుకున్న వారు తప్పిస్తాడు, నన్ను తప్పిస్తాడు అన్నాడు. వీటిని అన్నిటిలో ప్రభు నన్ను తప్పిస్తాడు అనండి, 3 సార్లు అనండి. ఆమేన్. మీరందరూ అబ్రాహాము వలె అన్ని విషయాలు ఆశ్చర్యింపబడదురుగాక. లెమ్ము తేజరిల్లు, యెహోవా వెలుగు మీ మీద ఉదయించుచున్నది. దేవుని మహిమ నీ ముఖం పైన ప్రకాశించుడుగాక. ఇక్కడున్న వారందరూ సాక్షిగా ఉండేదరుగాక. మీ సాక్ష్యాన్ని కాపాడుకునేదరుగాక. క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు మీరు చేచెదరుగాక. హల్లెలూయా.
ఆమేన్, హల్లెలూయా. లోకమంతా కట్టుక చీకటి కమ్ముతుంది, కానీ దేవుని పిల్లల పైన దేవుని యొక్క వెలుగు ప్రకాశించుచున్నది. ఆమేన్. నీ మీద వెలుగు లెమ్ము, తేజరిల్లము, యెహోవా వెలుగు మీపై ఉదయించుచున్నది, యెహోవా మహిమ మీ మీద కనబడుతున్నది. హల్లెలూయా. సో ఎంతటి చీకటి లోకమంతా ఆవరించినా వాటన్నిటి నుంచి ప్రభు నిన్ను రక్షిస్తాడు, తప్పిస్తాడు, సాక్షిగా నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ అదే విధంగా నిలబడి 1 పేతురు 2వ అధ్యాయము, కూర్చోండి లేదంటే కూర్చోండి. 2వ అధ్యాయం 24 చదివింది. 1 పేతురు. మరియు పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆ ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. దేని మీద మోసుకెన్నో? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్, హల్లెలూయా. మన పాపములన్నీ కూడా మన పాపము విషయమే చనిపోయి, ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు ప్రభు నా పాపముల విషయమే చనిపోయాడు. ఆమేన్. నా పాపములు యేసయ్య తీసుకున్నాడు. అందుకోసరి నా పాపము విషయమే యేసు ప్రభు చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నా పాపము యేసు ప్రభు తీసుకున్నాడు, ఆయన నీతి నాకు ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ లేఖనములు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. నొందుతారా? నొంది పొందుకున్నారు ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. బై హిస్ స్ట్రిప్స్ యు ఆర్ హీల్డ్. మీరు స్వస్థత పొంది ఉన్నారు. ఎవరు పొందిన దెబ్బల చేత? అందుకొకసారి, యేసయ్య పొందిన దెబ్బల చేత స్వస్థత, విడుదల. ఆమేన్, హల్లెలూయా. నీకు చెవు నొప్పి ఉన్నా, కంటికి చక్కగా కనపడకపోయినా, నోటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, గడ్డలున్నా, స్కిన్ డిజీజెస్ ఉన్నా, చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నా, ఆయన నీ కొరకు దెబ్బలు తిన్నాడు. అర్థమైందా? ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి ఒక ఆయనకు స్కిన్ డిజీజ్ వస్తుంది. ఆ బుగ్గలు, ఆ గడ్డలు కరగలే. లాస్ట్ ప్రార్థన చేసిన తర్వాత 2015-16లో ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు, ఇక్కడ గడ్డ ఉండే, ఆ గడ్డ పలిగిపోయింది. అయ్యో, అల్లెలు చెప్పాను. ఎక్కడున్నారు? చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఏ విధంగా అంటే యేసు ప్రభు పొందిన దెబ్బల చేత అక్కడ స్వస్థత పొందింది. ఆయన పొందిన దెబ్బల చేత ఈరోజు నీ మనసుపై, నీ మెదడుపై నువ్వు చాలా బాధ ఉందేమో, బరువంతో ఉన్నదేమో, ఆయన వాటి విషయమై ముళ్ళ కిరీటం తీసుకున్నాడు. ఆయన ముళ్ళ కిరీటం తీసుకొని నీకు నీ మనసులో నుంచి స్వతంత్రము కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ రోగం ఉన్నా నా యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత. జ్వరం ఉందా? ఏమన్నారమ్మా? డాక్టర్స్ వెళ్ళి చూపించుకున్నారా? మీరే అమ్మ, మీరే 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 లక్ష్మి అంటే వెనుక. అయ్యో, మీరు హాస్పిటల్కి వెళ్ళారా? ఏమన్నారు? మంచిగా ఉంది. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆ తల్లికి లాస్ట్ ఇయర్లో ఆపరేషన్ అయింది, మరలా నొప్పిస్తుందని చెప్పినాడు. కొంచెం భయపడండి. లాస్ట్ టైం ప్రేయర్ చేసినాం ఆదివారం. నాకు ఈ వారంలో గుర్తుకొస్తా ఉంటే ప్రేయర్ చేస్తూ ఉన్నా. సో నిక్షేమగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత.
ఏ విధంగా అంటే అంతే. నిన్న కూడా ఒకరు ఫోన్లో మాట్లాడుతుంటే ప్రార్థన చేస్తే ఆ ఫోన్లో అక్కడ ఉన్నవాడు బడల్లను పడిపోయారు. ఏ విధంగా? ఆయన పొందిన దెబ్బల చేతనే ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు స్వస్థత కలుగునిచ్చునుగాక. అందరం లేచి నిలబడి. ఎంతమందికి స్వస్థత కావాలా? ఎంతమందికి విడుదల కావాలా? ఎంతమందికి సమాధానం కావాలా? ఎంతమందికి డబ్బు కావాలా? సమృద్ధి కావాలా? ఎవరికి వద్దా? సరే, నేను ఆమేన్. చేతులు ఎత్తండి. ఎక్కడెక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తం పెట్టుకోండి. యేసు రక్తం, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. అడగండి, ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. గడ్డలు కరిగిపోతాయి, గడ్డలు కరిగిపోనుగాక. ఎస్. లేదా తల మీద చేయబెట్టుకోండి. చెవు నొప్పి ఉన్నా, చెవులో నుంచి చీము వచ్చిన, గొంతు నొప్పి ఉన్నా, రాత్రి ఏదైనా చెడ్డ కళ్ళలు పడుతున్నా, దురాత్మ మిమ్మల్ని సమాధానం లేకుండా చేస్తున్నా, కలవర పెట్టిస్తున్నా, ఇప్పుడే దేవుని ఒక శక్తి మిమ్మల్ని తాకుతూ ఉంది. దేవుని ఒక శక్తి మిమ్మల్ని తాకుతూ ఉంది. బీపీ, షుగర్ ఇప్పుడే నార్మల్ అవునుగాక. నజరైన యేసుక్రీస్తు నామములో నిక్షేముగా ప్రభువా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత తండ్రి, స్వస్థత తండ్రి. ఇప్పుడే బ్యాక్ పెయిన్ నుంచి విడుదల స్వస్థత చేస్తున్నాడు. థై ప్రాబ్లం, థైలో నొప్పి ఉంది, ఇప్పుడే దేవుడు తాకుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. నేను చీకటిని ఒకరిని ఆవరించడం చూస్తున్నా. ఒక చీకటి మిమ్మల్ని ఆవరించింది. ఆ చీకటి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఇప్పుడే దేవుని యొక్క వెలుగు మిమ్మల్ని తాకుతూ ఉంది. దేవుని వెలుగు మిమ్మల్ని తాకుతూ ఉంది. దేవుని శక్తి మిమ్మల్ని తాకుతూ ఉంది. కదరా సతదరబ సత రఖదరా సెతేదరబ సందది కదదల రఖతురా సెతేందర బలందల బసత. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. ఆ చనిపోవాలన్న ఆ సాతాను ఆలోచనలు తీసుకొచ్చిన సాతాను యేసు నామములో మీరు విడిచి వెళ్ళిపోనుగాక, విడిచి వెళ్ళిపోనుగాక. మీ బలహీనతలన్నీ ఆయన వహించి ఉన్నాడు. నీ భారమంతా ఆయన భరించి ఉన్నాడు. ఇప్పుడే యేసు నామములో విడుదలకు స్వస్థత కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. తలనొప్పి, ఆ మైగ్రేన్ ప్రాబ్లం నుంచి విడుదల కలుగునుగాక. ఆ భుజము నొప్పి నుంచి విడుదల అవునుగాక. లివర్ చక్కగా పనిచేయునుగాక. కిడ్నీ ఉన్న రాళ్ళు, గ్యాల్బెడ్లో ఉన్న రాళ్ళు యేసు నామంలో బయటికి వచ్చునుగాక, బయటికి వచ్చునుగాక. ఎస్ లార్డ్. ఎముకలలో బలము కలుగునుగాక. ఎవరైతే గర్భఫలం గురించి ఎదురు చూస్తున్నారో ఇప్పుడే గర్భఫలము తెరవబడుతూ ఉంది, గర్భఫలం తెరవబడుతూ ఉంది. నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు ఇచ్చుచున్నాడు, అత్యధికముగా దేవుడు ఇచ్చుచున్నాడు. జాబు లేని వారికి జాబు దొరుకునుగాక. ఇప్పుడే మార్గములు తెరవబడునుగాక. మీరు చేయుచున్న పనిని ఆశ్చర్యింపబడునుగాక. నేను చూచున్న కొందరు ఇంట్లో ఆహారానికే కష్టం ఉంది. రేపటి దినం ఎలా అని ఆలోచిస్తున్నావు, కానీ ఈరోజు చేంజ్ అవుతుంది, పరిస్థితి మారబోతుంది. దేవుడు చెప్తున్నాడు, సమృద్ధిని ఇస్తా ఉన్నాడు, సమృద్ధిని ఇస్తా ఉన్నాడు. అపవాది ఏదైతే నీ జీవితంలో దొంగలించి ఉందో అపవాది క్రియ లైవ్ అయిపోనుగాక. నా యేసుక్రీస్తు ప్రభు సమృద్ధిగా ఇచ్చునుగాక. సమృద్ధి ఇచ్చుచున్నాడు, నీకు సమృద్ధి ఇచ్చుచున్నాడు. దేన్ని చూచుచున్నాను, దేవుడు మిమ్మల్ని ఇచ్చేవారుగా దేవుడు చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఇచ్చేవాడుగా దేవుడు చేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఇచ్చేవాడుగా దేవుడు చేస్తున్నాడు. రాబా సికే ప్రమోషన్ వచ్చునుగాక, ప్రమోషన్ వచ్చునుగాక. మీరు స్థలాలు కొనుగొనుగాక. ఇల్లు లేని వారికి దేవుడు ఇల్లు ఇచ్చబోతున్నాడు. ఇల్లు యెహోవా. థ్యాంక్ యూ లార్డ్. ఇల్లు కట్టబడునుగాక,
కట్టబడునుగాక. ఓ స్థలమును కొనబడునుగాక. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నూతన గృహంలో వారు ప్రవేశించదేరుగాక. ఇరుకుగా ఉన్నారు ప్రభువా, ఇరుకులో నుంచి విశాలముగా దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. నేను చూస్తున్నాను మీ కుటుంబంలో సమాధానం లేదు. ఇప్పుడే దైవికమైన సమాధానం మీ కుటుంబంలో ఏలునుగాక. అయ్యో, నా బాధ, నా కష్టం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ఊబిల్లో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు అని దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. మీ అడుగు పెట్టిన ప్రతి స్థలము ఆశ్రయింపబడునుగాక. ఈ ఏ తెగులుని గుడారము సమీపించదని పలుకుతున్నాను ప్రభా. వారి ప్రయాణాలంతో క్షేమము అని పలుకుతున్నాను తండ్రి. ప్రతిది కూడా వారి జీవితంలో మేలు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి వారి ముఖం మీద ప్రకాశించునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా నీ చిత్తానుసారముగా వెళ్ళునుగాక అని ప్రార్థిస్తున్నా. అపవాది చేర్చున్న ప్రతి ప్లాన్స్ అన్ని యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. శూద్ర పూజలు కానీ, దురాత్మ క్రియలు కానీ, సాతాను క్రియలు కానీ యేసు నామములో విడుదలవునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. యక సతబాదిక దాదా రికబలది సెందరి మందర బలాతీక. థ్యాంక్ యూ జీసస్. వారి చేతి పని దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడికి వెళ్ళినా ప్రభా వారి సాక్షిగా నిలబడేదరుగాక అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ కానుకలు, మీ యొక్క దశంభాగాలు చేతుల్లో పట్టుకొని, దశంభాగాలు అయితే ఆ ఎన్వలప్ కవర్లో పేరు రాసి అలా ఉంది, ఆ బాక్స్లో వేయండి. కొంతమంది ఒక దశంభాగాలు ఆన్లైన్లో ఒకవేళ ఫోన్పే లాగా ఇవ్వాలైతే నా నంబర్ మీ అందరికీ తెలిసిలా, దాని ద్వారా పంపండి. ఓకే, నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, చూడండి, ఈ భూమిలో ప్రతిదీ కూడా విత్తనం విత్తితేనే చెట్టు వస్తుంది కదా. ఆదికాండం 8:22 చూసినట్లయితే ప్రతిదీ కూడా విత్తనము ద్వారా ఆశీర్వాదం. హల్లెలూయా. విత్తనం లేకుంటే ఏ జరగదు. ఈరోజు మీరు వేచుచున్న విత్తనం మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అమ్మే, ఆ విశ్వాసంతో పట్టుకోండి, ఆ విత్తనమును పట్టుకోండి. దేవుని ప్రార్థన చేస్తాం. ప్రభువా, వారి కష్టాజీతము నీకు ఇచ్చుచుండగా, ప్రభువా దశంభాగాలు ఇచ్చుచుండగా, పట్టజాలడన్ని విస్తారమైన ఆశీర్వాదాలతో నింపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఆ విత్తనమును ప్రభా, ఆ చెట్టు విత్తనము చిన్నదే కానీ అది బహు అభివృద్ధి చెందినట్టు చూస్తున్నాం. ఈ రోజు నుంచి ఏదైతే ఫైనాన్షియల్గా కష్టపడుతున్నారో వారి జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. మార్గములు తెరవబడునుగాక, వారి అవసరతలన్నీ తీర్చబడునుగాక అని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన అందరికీ దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.